7 సంవత్సరాల పాప, రెండో తరగతి పాప విగత జీవై కనిపించడం. మదనపల్లి ఒరిజినల్ ఫైల్ ఇది. అరాచకపు ఫైల్ అనమాట. ఎదురుగుండా ఉన్న అబ్బాయి ఇంట్లోకి నిన్న అక్కడ ఆడుకోవటం చూశానంటూ తాత చెప్తే పోలీసులు వెళ్ళి చెక్ చేస్తే అతను లోపల పడుకుని ఉన్నాడు. అందుకని పోలీసులు వెళ్ళిపోయారు. అప్పుడు క్రాస్ చెక్ చేయలే. తర్వాత చూస్తే బాలిక రాత్రే చూసుంటే అతన్ని అమ్మాయిని కాపాడి ఉండేవాళ్ళేమో అన్నటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చర్చిస్తున్న అంశం. బాలిక ఎదురింట్లో ఉంటున్న కులవర్ధన్కి నేర చరిత్ర ఉందని తెలియదు. రాత్రి 1:30కి పోలీసులు అతని ఇంట్లో గాలించడానికి వెళ్ళారు. తలుపు కొట్టినా తీగిపోవడంతో కానిస్టేబుల్ కిటికీలో నుండి చూస్తే కులవర్ధన్ పడుకుని కనిపించడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బాలిక చివరిసారిగా కులవర్ధన్తో కనిపించింది ఆమె తాత చెప్పడంతో మంగళవారం ఉదయం 7 గంటలకు మళ్ళీ అతని ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి చూస్తే డ్రమ్ములో చిన్నారి విగతజీవిగా ఉందని గుర్తించారు. మంగళవారం రాత్రే పోలీసులు అతని ఇంటి తలుపులు తెరిపించి గాలించి ఉండాల్సిందన్నది స్థానికుల అభిప్రాయం. ఈ కులవర్ధన్ తల్లి అంజనమ్మతో కలిసి ఉంటున్నాడు. స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది అమ్మాయి. ఆవిడ జులాయిగా తిరిగే ఈ కులవర్ధన్ అనేవాడు గంజాయికి మద్యానికి అలవాటు పడ్డాడు. వాడికి నేర చరిత్ర కూడా ఉంది. గతంలో కొడవలతో ఒకళ్ళ మీద దాడికి దిగితే కేసు నమోదైంది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. 2-3 మహిళలు పోలీసులు ఫిర్యాదు చేస్తే వాడి మీద కేసులు పెట్టారు. అయితే నిందితుడు బెదిరించడంతో వాళ్ళ ఫిర్యాదులు వెనక్కి తీసుకున్నారు. వాడికి ఎంత నేర చరిత్ర ఉన్న పోలీసులు కౌన్సిలింగ్ వంటి చర్యలు చేపట్టలేదు అన్నటువంటిది ఇప్పుడు పబ్లిక్ చెప్తోంది. మంగళవారం నిందితుడు ఇంటి దగ్గర స్థానికులు ఆందోళనకు దిగారు. అతను తమకు అప్పగించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి వరకు చిన్నారి మృతదేహాన్ని కదలనిచ్చేది లేదని సాయంత్రం దాకా ఆందోళన చేశారు. కడప ఎస్పీ వాళ్ళకి సర్ది చెప్పారు. తర్వాత ఇప్పుడు వాడే కనిపించకుండా పోయాడు. అక్కడ వాడు పడుకుని ఉన్నవాడు పొద్దున కనిపించకుండా పోవడం, వాడిని పట్టుకోలేకపోయారు. తర్వాత ఇప్పుడు వాడి మృతదేహం అయితే చెరువులో కనిపించింది. వాడిని కాల్చి చంపాలని నిన్న ప్రజలందరూ కోరుకున్నటువంటి సందర్భంలో జరిగిన పరిణామం ఇది.